వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నరసింగాపురం గ్రామంలో ఈ నెల ఏప్రిల్ 4వ తేదీన ఒక బాలిక 16 ఏళ్ల వయసు కలిగిన బాలిక చనిపోవడం జరిగింది. అమ్మాయి పేరు చింతగుంట నిఖిత. ఈమె చనిపోయిన తర్వాత ఒక 4 రోజులకి ఆమె చనిపోయిన విషయం గురించి అనుమానాలు ఉన్నాయన్నట్టు గ్రామంలో డిస్కషన్ జరుగుతూ ఉండగా ఆ గ్రామం విఆర్ఓ మనకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని చంద్రగిరి సిఐ గారు మన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ కేసులో ఆమె మరణం వెనుక ఉన్న కారణాలు ఏంటనే దాని మీద స్పీడీగా బాగా తొందరగా దర్యాప్తు ప్రారంభించి అన్ని కోణాల్లో విచారించడం జరిగింది. ఆ బాలిక చనిపోయిన విషయంగా సాక్ష్యాలు సేకరించే క్రమంలో సాక్షులను విచారించడం కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కానీ వాళ్ళ టీంతో నిరంతరం పనిచేసి సాక్ష్యాలను సేకరించి ఈ కేసుని ఛేదించడం జరిగింది. గతంలో ఈ బాలిక నెత్తకుప్పం గ్రామానికి చెందిన తర్వాది అజయ్ అనే అతనితో ప్రేమలో పడింది. దానికి సంబంధించి ఆ అమ్మాయికి గర్భం రావడం వల్ల ఆ గర్భం మిస్క్యారేజ్ అయిపోవడం వల్ల అప్పుడు ఒక పోక్సో కేసు కూడా రిజిస్టర్ అయింది ఇదే పోలీస్ స్టేషన్లో. ఆ కేసులో సదరు అజయ్ కుమార్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఆ అబ్బాయి ఈ మధ్య జైలు నుండి విడుదలై వచ్చాడని చెప్పి తెలిసి మళ్ళీ వాళ్ళ మధ్య ఈ సంబంధాలు కొనసాగుతున్నాయని తల్లికి అనుమానం రావడంతో ఆమె అది భరించలేక చనిపోయిన బాలికను మందలించడం, కుటుంబ సభ్యులతో కలిసి తన ప్రవర్తన మార్చుకోమని ఒక ప్రయత్నం చేయటం, ఆ అమ్మాయి ఎంతకీ సస్యమేనా అని నేను అబ్బాయితోనే వెళ్తానని చెప్పడంతో ఆవేశంతో ఆమె ఆ అమ్మాయిని కొట్టి గొంతు ముక్కు నోరు నులిమి వేలాడకుండా చేసి ఆమె ఆ బాలికను చంపడం జరిగింది. దాన్ని సహజ మరణంగా చిత్రీకరించాలనే క్రమంలో ఆ సుజాత అనే ఆ బాలిక తల్లి తను ఎప్పటిలాగే పనిచేస్తున్నట్టు స్వీపింగ్ పని కోసం అని చెప్పి తిరుమల వెళ్ళినట్లు అక్కడి నుంచి అంతా ట్రాక్ చేసి ఆమె చేసింది అనే దానికి ఆధారాలను సేకరించిన మీదట ఈరోజు తనంతట తానుగా పోలీసులు తన కోసం తిరుగుతున్నారు అని చెప్పి తెలిసి ఇదే గ్రామానికి చెందిన చంద్రగిరి గ్రామానికి చెందిన సకూరు ధనంజయ రెడ్డి గారికి పోలీసులు నన్ను ఇబ్బంది పెడతారేమో ఈ కేసులో ఇట్లా జరిగిందని చెప్పి మనం సాక్ష్యం చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో చనిపోయిన బాలిక తల్లితో పాటు రిప్రజెంటేషన్ ఇవ్వడంతో ఈ కేసులో బాలిక తల్లి సుజాతను చంద్రగిరి సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద విచారించి ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్లు ఇవన్నీ స్వాధీనపరచుకొని రేపు డిమాండ్ చేయడం సరైన భవిష్యత్తు లేదు. అతను కూడా ఎక్కడో పని చేసుకొని జీవనం చేసే వ్యక్తి. రేపు పొద్దున ఆ పిల్లలు ఎట్లా ఎదుర్కొంటాడు అనే దాని మీద తల్లిదండ్రులుకున్న కారణాలు కూడా కావచ్చు. ఏదన్నా కానీ చిన్న వయసులో అమ్మాయిని కొన్నాళ్ళు ఆగమని చెప్పిందని కూడా అమ్మాయి వినకుండా తొందరపడటంతో ఆవేశంలో చేసిన పని ఆమె మరణానికి తెలుస్తుంది. ఓకే సార్. వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి కలిసి లేరని చెప్తారు సార్. హస్బెండ్ దాదాపు 10-11 సంవత్సరాల నుంచి విడిపోయి ఉంటున్నారు. అందరికీ తెలిసిన విషయం. అది ఆ భార్య భర్తల మీద సంబంధం లేదు. పోతే ఎప్పుడన్నా పిల్లలు పిలిచేదన్నా చెప్పినప్పుడు ఇంటికి రావడం పోవడం అంతే తప్ప కూడా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు లేవు, విడివిడిగా. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది ఆ తల్లికి ఇష్టం లేకుండా జరిగిన కారణంతో ఇప్పుడు పరువు భక్తి అనే దానికి డిఫరెంట్ మీనింగ్స్తో చెప్తా ఉన్నారు. దాన్ని మనం
ఆ అబ్బాయి అంటే ఇష్టం లేదు ఆమెకి. ఈ అమ్మాయిని ఎట్లా రేపు పొద్దున ఆమెని ఎట్లా బ్రాటప్ చేస్తాడనే దాని గురించి నమ్మకం లేక జరిగిన దానిగా కూడా భావించవచ్చు. చిన్న వయసులోనే ప్రెగ్నెంట్ చిన్న వయసు కాబట్టి 16 వయసులో అమ్మాయి తెలిసి తెలియని దాంట్లో తను డెసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఒక వ్యామోహానికి గురై చేసిన దానిని తల్లి దాన్ని స్వాగతించలేక చేసిన పనిగా కూడా చూడవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.